ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో గత ప్రభుత్వం హయాంలో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో దరఖాస్తు చేసిన వారికి ఈ మెగా డిఎస్సీలో ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరియట్లో టెట్ డిఎస్సీపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా డిఎస్సీని పకడ్బందీగా నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. టెట్ డిఎస్సీ పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సీ పరీక్షల నిర్వహణ అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. పాఠశాలల్లో రేషనలైజేషన్ తీసుకొచ్చిన జీవో 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలి. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లలో అవుట్సోర్సింగ్ బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి. వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచన చేయాలని మంత్రి ఆదేశించారు.